ఏపీలో ఎన్నికల సెగ రోజు రోజుకు పెరుగుతోంది. ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఈసారి అధికార కిరీటం ఎవరిని వరించనుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అందులోనూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం పార్లమెంటులోని 7 నియోజకవర్గాలు కూడా ఈసారి ఎన్నికల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. అయితే ప్రతి నియోజకవర్గంలో ఊరూరా తిరిగి చేసిన ఏకలవ్య జెన్యూన్ సర్వే ఆధారంగా ఈ లోక్సభ అధీనంలో ఉన్న నియోజకవర్గాల్లో ఈసారి ఎవరు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అమలాపురం లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. ఈ నియోజకవర్గాన్ని ఎస్సీ సామాజిక వర్గానిగా కేటాయించారు. ఇక్కడ మొత్తం 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. రామచంద్రపురం, ముమ్మడివరం, అమలాపురం, రాజోలు, పి గన్నవరం, కొత్తపేట, మండపేట అసెంబ్లీ స్థానాలు ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. రాజకీయ ఉద్దండులున్న ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పోరు తగఫార్లా ఉండేది. కానీ ఈసారి ఇక్కడ ఎన్నికలు చాలా డిఫరెంట్గా ఉండబోతున్నట్టు ఏకలవ్య సర్వే ద్వారా స్పష్టమవుతోంది. అయితే మొదటిగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని పరిశీలిస్తే ఈసారి ఇక్కడ టీడీపీ, వైసీపీ మధ్య ప్రధానంగా పోరు నెలకొంది. అయితే ఈసారి రామచంద్రపురంలో టీడీపీ అభ్యర్థి గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఏకలవ్య సర్వే ఆధారంగా చూస్తే కూటమి తరపున బరిలో ఉన్న వాసంశెట్టి సుభాష్ కు ఏకంగా 70% విజయం సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ కు కేవలం 30% మాత్రమే అవకాశం కనిపిస్తోంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఎన్నికలు ముగిశాకే ఒక కంప్లీట్ పిక్చర్ అయితే తెర మీదకు వస్తోంది. అలాగే ముమ్మడివరం అసెంబ్లీ స్థానాన్ని పరిశీలిస్తే వైసీపీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కు 35% గెలుపు అవకాశాలుంటే కూటమి తరపున బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజుకు 65% గెలుపు అవకాశాలున్నట్టు స్పష్టమవుతుంది. అదేవిధంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి పినేపి విశ్వరూప్ ఈసారి ఓటమి చవి చూడక తప్పనట్టే కనిపిస్తోంది. విశ్వరూప్ గెలిచే అవకాశం కేవలం 35% మాత్రంగానే కనిపిస్తోంది. అయితే టీడీపీ తరపున బరిలోకి దిగిన ఐతాబత్తుల ఆనందరావుకు మాత్రం గెలుపు అవకాశాలు చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఏకంగా 65% మంది ఆయన గెలవాలని కోరుకుంటున్నట్టు ఏకలవ్య సర్వే అంచనాల్లో తేలింది. ఇక మరో అమలాపురం లోక్సభ పరిధిలోని మరో నియోజకవర్గం రాజోలు. ఇక్కడ కూడా కూటమి నుంచి జనసేన అభ్యర్థి దేవ వరప్రసాద్ ముందంజలో ఉన్నారు. దాదాపు 70% ఆయనకే విజయ అవకాశాలున్నాయి. అయితే వైసీపీ అభ్యర్థి జి సూర్యారావుకు 30% మాత్రమే గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పి గన్నవరం నియోజకవర్గాన్ని చూసుకుంటే వైసీపీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాల్ కు 35%, కూటమి నుంచి కూటమి తరపున జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణకు 65% గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు మండపేటలోనూ ఆల్మోస్ట్ ఇదే సీన్ కనిపిస్తోంది. శిరోముండనం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు గెలిచే అవకాశం కూడా కేవలం 30% మాత్రమే. అలాగే టీడీపీ అభ్యర్థి వి జోగేశ్వరరావు గెలుస్తారని 70% అంచనాలు కనిపిస్తున్నాయి. ఇక మరో నియోజకవర్గం కొత్తపేటలో కూడా యాజ్ టీజ్ అనొచ్చు. వైసీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డికి 35% గెలుపు అవకాశాలుంటే టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావు 70% గెలిచే అవకాశం ఉన్నట్టు స్పష్టమవుతోంది. అంటే అమలాపురం లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాలకు 7 కూడా ఈసారి కూటమి క్లీన్ స్వీప్ చేయబోతున్నట్టు ఏకలవ్య సర్వే అంచనాల ప్రకారం స్పష్టమవుతోంది.